ధైర్యమనగానే మనకేం గుర్తొస్తుంది? బహుశా గట్టిగా అరవటం, పెద్ద పెద్ద పనులు చేయటం అంతేనా? కాని అసలైన ధైర్యమంటే అది కాకుండా ఇంకేమైనా ఉందేమో. ఆ ఆలోచనే ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం. ధైర్యానికి ఒక కొత్త అర్థాన్ని కనుక్కుందాం. మన ఈ అన్వేషణ భగవద్గీతలోని ఈ శక్తివంతమైన శ్లోకంతో మొదలవుతుంది. దీని సారాంశమేంటంటే, బలహీనపడకు. ఇది కేవలం మన శరీరం గురించిన బలం కాదు, మనసులో ఉండాల్సిన స్థైర్యం గురించి, ఆత్మవిశ్వాసం గురించి చెబుతోందనమాట. ఇదే ఈ ఐడియానే మన మొత్తం చర్చకు ఆధారం. అంటే భయాన్ని గెలవడానికి కండలు కాదు, జ్ఞానం కావాలి. సింపుల్గా చెప్పాలంటే వాస్తవాన్నే అర్థం చేసుకుంటే చాలు. అదే ధైర్యానికి పునాది. సరే, ఈ కాన్సెప్ట్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి రుషిక అనే ఒక అమ్మాయి కథ చూద్దాం. రద్దీగా ఉండే మార్కెట్లో తను ఎదుర్కొన్న ఒక చిన్న సవాలు మనందరికీ ఒక పెద్ద పాఠం నేర్పుతోంది. ఒక్కసారి ఆ మార్కెట్ని ఊహించుకోండి. ఎటు చూసినా అరుపులు, జనం, అందరూ ఏదో హడావిడిలో ఉన్నారు. అలాంటి చోట ఉంటే ఎవరికైనా కొంచెం కంగారుగా ఉంటుంది గదా. రుషికాకి కూడా సరిగ్గా అలాగే అనిపించింది. వాళ్ళమ్మ రుషికా చేతిలో డబ్బు పెట్టి ఒక చిన్న పని చెప్పారు అంతే, కూరగాయలు తీసుకురామని. చూడ్డానికి ఇది చాలా సింపుల్ పనే, కానీ ఈ కొత్త బాధ్యత రుషికాలో ఒక రకమైన ఆందోళన మొదలుపెట్టింది. ఆమె మనసులో ఒక్కటే ఆలోచన: నేను సరిగ్గా చేయగలనా? పొరపాటు చేస్తే ఏమవుతుంది? చూడండి, ఒక కొత్త పని మొదలుపెట్టినప్పుడు మనందరికీ ఇలాంటి డౌట్ వస్తుంది. చాలాసార్లు ఈ సందేహమే మనల్ని ఒక్క అడుగు కూడా ముందుకు వేయనివ్వదు. అయితే ఇక్కడే కథలో ఒక మంచి ట్విస్ట్ వస్తుంది. రుషిక భయాన్ని గమనించి ఒక చిన్న కృష్ణుడు తన ముందు ప్రత్యక్షమై చాలా సున్నితంగా ఒక కొత్త యాంగిల్ చూపిస్తాడు. చూడండి, ఎంత లోతైన ప్రశ్న ఇది! కృష్ణుడు పరిస్థితిని పూర్తిగా మార్చేస్తున్నాడు. సమస్యని భయంలా కాకుండా నేర్చుకోవటానికి వచ్చిన ఒక అవకాశంలా చూడమని చెప్తున్నాడు. అంటే భయం నుంచి జ్ఞానం వైపు ప్రయాణం మొదలుపెట్టమంటున్నాడు. ఇంకో అద్భుతమైన మాట చెప్పాడు. భయం మన బలహీనత కాదనమాట, మనం చేస్తున్న పనిమీద మనకు శ్రద్ధ ఉందని, బాధ్యతగా ఫీలవుతున్నామని చెప్పే ఒక సిగ్నల్ అంతే. ఈ ఒక్క మాట చాలు, భయం మీద మనకున్న అభిప్రాయం మొత్తం మారిపోతుంది. సరే, అంతా బానే ఉంది. మరి ఈ జ్ఞానాన్ని ప్రాక్టికల్గా ఎలా వాడాలి? రుషిక తన భయాన్ని యాక్షన్గా ఎలా మార్చుకుందో ఇప్పుడు చూద్దాం. ఇదిగో కృష్ణుడు చెప్పిన సింపుల్ అండ్ ప్రాక్టికల్ మెథడ్. భయాన్ని అన్వేషణగా మార్చడానికి 4 సింపుల్ స్టెప్స్. చూడాలి, ప్రశ్నడగాలి, వినాలి, ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలి. ఎంత సింపుల్ కదా! ఇది ఎవరైనా ఎక్కడైనా ఫాలో అవ్వచ్చు. రుషిక వెంటనే ఫస్ట్ స్టెప్ ఫాలో అయింది. భయంతో సైలెంట్గా ఉండిపోకుండా యాక్టివ్గా ఒక ప్రశ్న అడిగింది. చూడండి, ఒక చిన్న ప్రశ్న, కాని ఎంత పెద్ద మార్పును తెచ్చిందో. ఫలితం చూడండి ఎంత బావుందో. ఆ చిన్న ప్రశ్నతో పరిస్థితి మొత్తం మారిపోయింది. షాప్ అతను నవ్వి సమాధానం చెప్పాడు. రుషిక కూరగాయలు తీసుకుంది, సరిగ్గా డబ్బులిచ్చి చిల్లర తీసుకుంది. అన్నింటికన్నా ముఖ్యం, ఆమె మనస్సులో ఉన్న కంగారు పోయి చాలా ప్రశాంతంగా ఫీలయింది. జ్ఞానం భయాన్ని ఎలా ఓడిస్తుందో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉంటుందా? సరే, మరి రుషిక అనుభవం నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలు పాఠం ఏంటి? నిజమైన ధైర్యమంటే ఏంటి? ఈ కథలోని అసలు మెసేజ్ ఇదే. ధైర్యమంటే మనకు అన్నీ తెలిసి ఉండటం కాదు, మనకు తెలియని దాన్ని తెలుసుకోటానికి ధైర్యం చేయటం. ఇది చాలా చాలా పవర్ఫుల్ ఐడియా. భయం ఏం చేస్తుందంటే మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తుంది, నేను చెయ్యగలనా అని. కాని ధైర్యం ఏం చెప్తుందంటే, నాకు తెలియకపోయినా పర్లేదు, నేను నేర్చుకుంటాను. చూశారా? ఇది చిన్న మార్పు కాదు, మన ఆలోచనా విధానంలోనే ఒక విప్లవం లాంటిది. సో, ఈ అంశాన్ని ముగించే ముందు ఒక్క ప్రశ్న. మన జీవితంలో కూడా భయపడటానికి బదులుగా నేర్చుకుంటాను అని మనం అనుకోగల ఒక రంగమేదైనా ఉందా? అది ఒక కొత్త స్కిల్ కావచ్చు, లేదా ఎవరితోనైనా ఒక కష్టమైన సంభాషణ కావచ్చు. ఈ ఆలోచనతో మిమ్మల్ని వదిలేస్తున్నాను.